ఒకసారి మహర్షులందరూ కలిసి ఒక మహాయజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికివ్వాలి అన్న సందేహం ఏర్పడింది. బ్రహ్మనా, విష్ణునా, లేక మహేశ్వరుడా? ఈ సందేహాన్ని తీర్చడానికి శ్రేష్ఠ మహర్షి భృగుమహర్షిని పంపించారు. మొదట భృగుమహర్షి బ్రహ్మలోకానికి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు సృష్టికార్యాలలో నిమగ్నమై ఉన్నాడు. తన రాకను తెలియచేసినా బ్రహ్మ గమనించలేదు. ఇది చూసి మహర్షికి కోపం వచ్చింది. అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. తరువాత మహర్షి కైలాసానికి చేరారు. అక్కడ శివుడు మరియు పార్వతీదేవి ఆనంద తాండవ నృత్యంలో మునిగిపోయి ఉన్నారు. కాని మహర్షి వచ్చిన విషయం శివుడు గమనించలేదు. మహర్షి కోపంతో అక్కడ్నుంచి కూడా వెళ్ళిపోయారు. చివరిగా భృగుమహర్షి వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈసారి మహర్షి కోపంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఆయన ఛాతిపై కాలితో తన్నారు. కాని విష్ణుమూర్తి వినయంగా లేచి ఇలా అన్నారు: మహర్షి, మీ పాదానికి నొప్పి కలిగిందేమో, నా గట్టి ఛాతివల్ల మీకిబ్బందయిందేమో అని చెప్పి ఆయన మహర్షి పాదాలను మర్దన చేశారు. భృగుమహర్షి కళ్లలో నీళ్లు తిరిగాయి. యజ్ఞస్థలానికి తిరిగి వెళ్లి ఇలా చెప్పారు: త్రిమూర్తులలో శ్రేష్ఠుడు విష్ణుమూర్తి. ఆయనలో వినయముంది, సహనం ఉంది, క్షమ ఉంది. కలియుగంలో భక్తులను రక్షించేది ఆయనే. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమే మా శక్తి.